క్వార్జ్ అక్రమ మైనింగ్ ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. నెల్లూరు జిల్లా పరిధిలోని పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకాని గోవర్ధన్ రెడ్డిపై పలు తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి. క్వార్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వడం, దాన్ని అక్రమంగా రవాణా చేయడం, నిబంధనలకు వ్యతిరేకంగా పేలుడు పదార్థాలు ఉపయోగించడం వంటి ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఈ అక్రమ మైనింగ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానిక గిరిజనులను బెదిరించారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ఈ కేసులో కాకానిని A4 గా పోలీసులు పేర్కొన్నారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ను జైలుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఈ ఉదయం ఆయన్ను నెల్లూరులోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం నుంచి భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ వెంకటగిరి కోర్టుకు తరలించారు. మొత్తం 9 పోలీసు వాహనాల కాన్వాయ్తో ప్రత్యేక పోలీసు బలగాల పహారాలో ఆయన్ను వెంకటగిరికి తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి కాకానికి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. పెట్టాం వస్తుంది ఇంకో 10 నిమిషాలు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్కి పెట్టాం. ఎవరు కడితే వెళ్ళిపోండి. పడతారు వెనక్కి పడతారా ఇడాపమ్మా. ఓకే సార్. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. ఈరోజు పొదలకూరు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కేసులో ఎక్స్ మినిస్టర్ గారైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఈరోజు నెల్లూరు పోలీసు వారు అరెస్ట్ చేసి మన వెంకటగిరి కోర్టులో హాజరు పెట్టడానికి తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు, బందోబస్తులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 163 BNSS ప్రకారంగా, అంటే గతంలో 144 ఆర్డర్స్ అన్నమాట. అంటే అంతకుముందు CRPCలో 144 ఆర్డర్స్, ఇప్పుడు ప్రజెంట్ దీన్ని 163 BNSS కింద ఈ ఆర్డర్స్ అనేది తీసుకున్నాం. దీని ప్రకారంగా 4 అంతకంటే ఎక్కువ మంది ఈ కోర్టు ప్రిమిసెస్కి 200 మీటర్ల దూరం వరకు
ఈ కార్యక్రమం కంప్లీట్ అయ్యే వరకు ఎవరు కూడా 4 లేదా అంతకంటే ఎక్కువ మంది ఇక్కడ గుమికూడి ఉండకూడదు. కాబట్టి అందరూ కూడా దయచేసి అర్థం చేసుకుని పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.